హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ విశ్వానికి కృతజ్ఞతలు. మీలోని భయం తాలూకు సంఘటనలు పూర్తిగా తొలగించండి. భయం అంటే మీ దృష్టిలో ఏదైనా చిన్నప్పటి నుండి మీ మనసులో పోతుకుపోయిన పదే పదే మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు అన్నీ మీ యొక్క ఇన్నర్ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాయి. అవన్నీ ఎప్పుడో అయిపోయాయి. కావున వాటి గురించి మీరు కొత్తగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు వాటిని తలుచుకున్నప్పుడల్లా ఆవేశంలో ఊగిపోవడం, మీకు జరిగిన అన్యాయం గురించి పదే పదే ఇతరులకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీ ఇన్నర్ మైండ్లో ఉన్నంత కాలం మీ ఇన్నర్ మైండ్ డబ్బు, సంపద అనే పదాల్ని లేదా విషయాల్ని తీసుకోలేదు. కేవలం మీరు భవిష్యత్తులో లేదా వర్తమానంలో జరిగే ఉన్నతమైన విషయాల గురించి మీ ఇన్నర్ మైండ్కి సూచనలు ఇవ్వండి. జరిగిన విషయాలు ఏమైనా మీరు తీసేయనంత మట్టకు డబ్బు, సంపద మీ చెంతకు రాదు. ఇలాంటివి ఏవైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీ మనసులో వాటిని డిలీట్ చెయ్యండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనమేదైతే వద్దు అనుకుంటామో అదే మన మనసులోకి వస్తుంది. కావున డిలీట్ చేసినప్పుడు ఆ విశ్వం తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ఏది చెబితే అదే చేస్తుంది. దానికి మంచి చెడు తెలియదు. ఇలా మెల్లిమెల్లిగా మీ ఇన్నర్ మైండ్లో దాని గురించి చెడు తెలియదు. ఇలా మెల్లిమెల్లిగా మీ ఇన్నర్ మైండ్లో ఉన్న ఎన్నో రకాల నెగటివ్స్ని డిలీట్ చేసి డబ్బు, సంపాదన అనే పదాల్ని నింపండి. అప్పుడే మీరు అనుకున్నవి అన్నీ సాధ్యమవుతాయి. మీకు ఏదైతే ఒక విషయం మిమ్మల్ని పదే పదే మీకు గుర్తు వస్తుంది అంటే, గుర్తు వస్తుంది అన్నప్పుడు మీరు పాజిటివ్గా థింక్ చేయాలి. అది ఏదైతే గుర్తొస్తుందో అది డిలీట్ కట్, డిలీట్ కట్, డిలీట్ కట్ అని చెప్పండి. సడన్‌లీ మీరు డబ్బు సంపద, ఐశ్వర్య, డబ్బు సంపద, ఐశ్వర్య ఇలా 100 సార్లు ఇలాగే అనుకుంటూ అది మర్చిపోయేంత వరకు మీరు అలాగే అనుకుంటూ పోవాలి. నా లైఫ్ బాగుంది, నా జీవితం బాగుంది, నేను అన్ని రకాల సంపూర్ణంగా కూడి ఉన్నాను. నాకు ఎటువంటి సమస్యలు లేవు. అంత సవ్యంగా, సంపూర్ణంగా కూడి ఉన్నాను. నా జీవితం అంతా చాలా చక్కగా, సవ్యంగా, సంపూర్ణంగా నిండు కుండల కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా పాజిటివ్‌గా మాట్లాడుతూ, ఆడుతూ ఇలా మీకు మైండ్‌లో ఉండాలి. అది ఎక్కడ పోయినా సరే మీరు చెప్పగలగాలి. ఇలా మీరు మైండ్ సెట్‌ని మార్చుకోండి. మీ మైండ్, ఇన్నర్ మైండ్‌ని బాగా ఎక్కించండి. మీరు ఒక పదానికి పదే 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 అనడం వల్ల మీ ఇన్నర్ మైండ్‌లో పట్టుకుంటుంది. అప్పుడు మీరు ఎక్కడికి పోయినా సరే అది గుర్తు వస్తుంది మీకు. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి కృతజ్ఞతలు.